చెక్కిలికి ఇంత మొన్నే ఆడియో రిలీజ్ చేసాము. చాలా మంచి సక్సెస్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడము. యాక్చువల్గా ఈరోజు మ్యూజిక్ కాబట్టి మిక్కీ గారి గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ ఈ సినిమాకు ముందు మిక్కీ గారికి నాకు అసలు పరిచయం లేదు. అయితే ఈ సినిమాకి మిక్కీ గారు అయితే చాలా బాగుంటుందని చెప్పేసి మిక్కీ గారికి ఫోన్ చేస్తే ఆయన అప్పుడు అబ్రాడ్లో ఉన్నాడు. బట్ వచ్చిన తర్వాత కలుద్దామని అంటే ఇమీడియట్గా కలిస్తే ఫస్ట్ ఆయన ఒకటే మాట చెప్పారు, ఏంటంటే సార్ మీరేం అనుకోవద్దు, నేను సబ్జెక్ట్ నచ్చితేనే నేను మ్యూజిక్ చేస్తాను, అలా అయితేనే నాకు సబ్జెక్ట్ చెప్పండి అని అంటే, ఓకే సార్ నో ప్రాబ్లం, సబ్జెక్ట్ వినండి మీకు నచ్చితేనే చేయండి అని అంటే, నేను యాక్చువల్గా ఆయన కార్లోనే కూర్చొని సబ్జెక్ట్ చెప్పాను. ఫస్ట్ హాఫ్ వినగానే సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. సో ఆయన అంత కనెక్ట్ అయ్యారు అనమాట సబ్జెక్ట్కి. Really happy to know that the audio is doing well and the response is terrific. I would like to thank all the singers and lyric writers who have given their work for this project. Vanamali sir, Anand Sriram, and worked for the first time with Srimani. He has written 4 songs and it's a really good combination of different lyric writers, and they have really, I think the album is successful because of good tunes and better lyrics, I think, because the title song Chakkili Ginte, it's written by Vanamali sir. It's really meaningful lyrics, and Baby My Lover and Okshanama. So all the lyrics are fantastic, and I really thank all the lyric writers, and at the same time the singers who have sung for the album, Karthik, Aditya, Anudeep, Ramya, and I have sung a song. So it's really good combination of talented singers. అందరికీ నమస్కారం అండి, అందరికీ హలో, అండ్ ప్రెస్కి మీడియాకి హలో. ఈ ఆడియో నాకు స్పెషల్ ఆడియో అండి. అన్ని ట్యూన్స్ కూడా నేను విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ మాకు షూటింగ్ జరుగుతూ ఉంటే ట్యూన్స్ వచ్చాయన్నమాట ఫ్రెష్గా. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కార్లో వినేవాడిని, నాకు అన్ని ట్యూన్స్ బాగా నచ్చాయి. సో ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరన్నా యూజువల్గా ఒక ఎనీ ఫిల్మ్కి హిట్ ఆడియో అంటే 2 సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయి అంటారు. ఈ సినిమాకి ఎవరన్నా కాల్ చేసి సుమంత్ 4 సాంగ్స్ బాగున్నాయి అవుట్ ఆఫ్ 6 అంటే నాకు కోపం వచ్చేది. ఎందుకంటే నాకు అన్ని సాంగ్స్ నచ్చినాయి, అంత బాగా నచ్చినాయి. సో లేదంటే అన్ని సాంగ్స్ నచ్చినాయి మీరు మళ్ళీ వినండి అంటే వాళ్ళు మళ్ళీ విని ఫోన్ చేసి లేదంటే అన్ని సాంగ్స్ బాగున్నాయని చెప్పేవారు. సో ఈ ఆడియో సక్సెస్, ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ అండి. ఈస్ గివెన్ సమ్ ఫ్యాంటాస్టిక్ ట్యూన్స్. నాకు చాలా ఇష్టం ఆయన మ్యూజిక్ అంటే. అండ్ నేను ఇంకా ఆర్ఆర్తో సినిమా చూడలేదు. వేమారెడ్డి గారు చెప్పారనమాట ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు మిక్కీ గారని. సో ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయనకి చాలా హ్యాపీగా ఉంది ఫుల్ సాంగ్ హిట్ అవడానికి. మిక్కీ జీ మేయర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And thank you to the whole team, Vema sir, Chari sir, Narasimha Reddy sir, DOP Sriram sir, Premakshat master, Ramesh sir, Sriman sir, and Chinana, because they've supported me a lot. And thank you to Suman for being such a great co-star. And yeah, I'm very happy because the music has been a hit. Now I'm just waiting for the release. So thank you for your support. పెద్ద టెక్నీషియన్స్ అందరూ కలిసి చేసిన ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా. ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పాలంటే మిక్కీ గారి గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ ట్యూన్ చేసేటప్పుడు వచ్చి అతను అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళిద్దరిని ఒకసారి మాకు చూపించగలరా, దాన్ని బట్టి నేను ట్యూన్ చేసుకుంటాను అన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ కన్వర్సేషన్ విత్ హిమ్. సో దట్ ఈస్ ద డెడికేషన్ వాట్ మిక్కీ గారు హ్యావింగ్. అదే ఈరోజు కనపడుతుంది ఆడియో సక్సెస్లో. అలానే శ్రీరామ్ గారు ప్రతి ఒక్క ఫ్రేమ్ని ఒక గ్లాసీ లుక్లో కావాలని అడిగాము, అదే ఈరోజు చూపించారు మాకు. ప్రేమ్ రక్షిత్ గారు మామూలుగా తను చాలా పెద్ద మూవీస్ చేసే ఇది, బట్ హీ యాజ్ ఎ ఫ్రెండ్ హీ కేమ్ టు అస్ అండ్ హీ వర్క్డ్ విత్ అస్ ఫర్ ద లాంగ్ టైమ్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సుమంత్ అండ్ రెహానా, వీళ్ళిద్దరి కాంబినేషన్ నిజంగా
నిజంగా ఒక చెక్కల గింత అనే టైటిల్కి యాప్ట్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ద మూవీ. అండ్ ఇక్కడ ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ దానికన్నా కూడా ఒక టీంలో ఉన్న ఇదేంటి ఇక్కడ తెలుస్తుందండి. నిజానికి ఈ సినిమాకి నిజమైన ప్రొడ్యూసర్ పెన్ను పేపర్ అదే వేమారెడ్డి. ఆడియో విన్న వాళ్ళందరూ కూడా అందరూ ఫోన్ చేసి ఈ సాంగ్ బాగలేదు అనే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అన్ని సాంగ్స్ అందరికీ నచ్చినాయి. సో ఇంత మంచి ఆడియో ఇచ్చిన ఫస్ట్ మిక్కీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆడియో రిలీజ్ రోజు చెప్పే అవకాశం లేదు ఆ రోజు మిక్కీ గారికి. సో ఆ అవకాశం మళ్ళీ ఈ విధంగా కుదిరినందుకు మన మీడియా మిత్రులకి దానితో పాటు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లస్ ఈ ఆడియో ఎంత బాగా ఇచ్చారో దాన్ని విజువలైజేషన్గా డిఓపి మన శ్రీరామ్ గారు కానీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అయితే మాతో పాటు గత 2 months నుండి మాతోనే ఉన్నారండి. ఏ సినిమా చేయకుండా ఉండి ప్రతిదీ వేమ గారితోనే రమేష్ గారు ఉన్నారండి మా టీంలో. మేము 4 టీం అని చెప్పారు కదా ఇందాక. వేమారెడ్డి గారు, రమేష్ గారు, నేను, నరసింహారెడ్డి గారు, మా 4 సినిమా స్టార్ట్ అయింది. సో మేము 4 టీము. ఆ 4లో 2 ప్రొడ్యూసర్ అయ్యాను, 1 డైరెక్టర్ అయ్యారు. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మెయిన్ రమేష్ గారికి అండి. రమేష్ గారు లేకుండా ఉంటే మేము ఇంత దూరం కూడా వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మా ఇద్దరికి అయితే, నాకు నరసింహారెడ్డి గారికి అయితే ఒక స్లేటు చాక్ పీస్ ఇచ్చి స్కూల్లో స్టూడెంట్కి ఎలా నేర్పిస్తారో అలా నేర్పించారు మాకు. అంటే ఎవరితో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా అయితే బెటర్గా ఉంటుంది అవన్నీ నేర్పించి మమ్మల్ని ముందుకు పంపించారు. సో ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే అవకాశం దొరకలేదు. ఈ విధంగా చెప్పుకుంటున్నాను. బేసిక్గా కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ ఆడియో తర్వాత అంత బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చారు ఈ మూవీకి. ఆయన ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అండి. ఇంకోటి బేసిక్గా లవ్ స్టోరీస్కి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కంప్లీట్గా న్యాయం చేశారు. ఆడియో పెద్ద సక్సెస్ చేశారండి. ఇంకోటి ఇప్పుడు సాంగ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రేపు పొద్దున మూవీ చూస్తే మీకు స్క్రీన్ పైన సాంగ్స్ చూస్తే విజువల్స్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇంకా మీకు ఎక్కువ నచ్చుతాయండి సాంగ్స్ విజువల్గా చూస్తే. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని చాలా సూపర్గా చేశారు. మరి డియూపి శ్రీరామ్ గారు ఆయన చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారండి. ఇంకోటి ఈ సినిమాకి రమేష్ గారు ప్రతి దాన్ని దగ్గరుండి ఇది ఇలా రాయాలి, అది అలా చేయాలి, మాంటేజ్ ఇలా ఉండాలని దగ్గరుండి అన్నీ చేయించారండి. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా రేపు పొద్దున చూసి ఇంత బాగుందంటే ఆయన క్రెడిట్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకోటి ఈ సినిమాకి వేమ గారు ఈ సినిమా ఆయన మెయిన్ అండి. ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే ఆయన ఎఫర్ట్ అండి కంప్లీట్గా బియాండ్ సినిమా అండ్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో. వేమ గారు ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతాడండి, చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఈ మూవీలో నాకు చాలా మంచి క్యారెక్టర్ అండి. అలాగే మ్యూజిక్ పరంగా మాట్లాడాలంటే మిక్కీ జే మేయర్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో అలాంటిది ఆయన మ్యూజిక్ చేసిన ఒక మూవీలో వర్క్ చేయడం, అది ఎంత త్వరగా అంటే నేను ఆ పొజిషన్ వరకు వెళ్ళడం గ్యారంటీగా మా డైరెక్టర్స్ అండ్ మా ప్రొడ్యూసర్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. దుర్గా ప్రసాద్, ప్రజాసేవకుడు, రాణా ప్రతాప్ జయదేవ్, ప్రభుత్వ ఉద్యోగి. ఇంకెవడన్నా మగాడున్నాడ్రా?